దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'నా తనువు నా ప్రాణం నీకే' ఎపిసోడ్ నంబర్ 161. ఏంటి కళ్యాణ్, నిన్న సాయంత్రం నుంచి నాతో మాట్లాడకుండా నన్ను ఏడిపిస్తున్నావు అని అడుగుతుంది మైథిలి. అద్దం ముందు క్రాఫ్ సెట్ చేసుకుంటున్న కళ్యాణ్‌ని చూస్తూ. కానీ కళ్యాణ్ తనకి సమాధానం ఇవ్వకుండా సైలెంట్‌గా ఆఫీస్‌కి వెళ్ళడానికి రెడీ అవుతుంటాడు. అడిగేది నిన్నే కళ్యాణ్ అంటూ మైథిలి కాస్త కోపంగా కళ్యాణ్‌ని ముందుకు తిప్పుకుంటుంది. కళ్యాణ్ తన వైపు చూస్తూ, "ఈ మధ్య నీకు మరీ పెత్తనం ఎక్కువైపోతుంది. నిన్ను అదుపులో ఉంచటానికి నీతో కాస్త జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాను" అంటాడు. "ఆహా! అంతగా నాకేం పెత్తనం ఇస్తున్నావు? నేను అడిగింది చేయవు గానీ నాకు పెత్తనం ఎక్కువైందంటావా?" అని ఉరిమి చూస్తుంది. కానీ కళ్యాణ్ కోపంగా చూసి తనకు సమాధానం చెప్పకుండా సూట్ తీసి వేసుకుంటూ ఉంటాడు. మనమిద్దరం గొడవ పడుతూ మాట్లాడకుండా ఉండటం నాకేమీ బాగలేదు కళ్యాణ్. భార్యాభర్తల మధ్య ఈ చిన్న చిన్న గొడవలే పెద్దగా అవుతాయి. ఈ పెద్ద గొడవలే విడాకుల దాకా పోతాయి అంటుంది. విడాకులు అనగానే కళ్యాణ్ కంగారు పడుతూ, "ఏ మెంటల్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మన మధ్య విడాకులనే టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నావు?" అని అడుగుతాడు. భార్యాభర్తల మధ్య విడాకులు ఎందుకవుతాయో కారణాలు చెప్తున్నాను అంటుంది. నోర్ముయ్, నువ్వు ఏ కారణాలు చెప్పొద్దు. మన మధ్య విడాకులనే పదాన్ని అసలు తీసుకురాకు. మామూలుగా నాకు మొదట్లో పెళ్లి బంధం మీద నమ్మకం లేదు. అందుకే నువ్వు ఎన్నిసార్లు అడిగినా నేను నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పాను. మళ్ళీ నీ నోటి నుంచి ఆ పదం వచ్చిందంటే చంపేస్తాను అంటాడు రౌద్రంగా చూస్తూ. కళ్యాణ్ కోపంలో మైథిలికి తన మీద ఉన్న ప్రేమ కనిపించి నవ్వుతూ కళ్యాణ్ మెడ చుట్టూ మాలలాగా చేతులు వేసి, "నేను దూరమవుతానంటే నీలో ఎంత భయం కలుగుతుంది కళ్యాణ్" అని అంటుంది. "మరి ఇప్పటికే మనం ఎన్నో గండాలు దాటి పెళ్లి బంధాలు ముడిపడ్డాము. మళ్ళీ మన మధ్య దూరం అనే మాట వస్తే తట్టుకుంటానా?" అంటాడు. "నువ్వే కాదు, నాకు కూడా తట్టుకునే శక్తి లేదు. కానీ నువ్విలా మాట్లాడకుండా ఉంటేనే నాకు భయమేస్తుంది. భార్యాభర్తల మధ్య ముద్దు ముచ్చటలాగానే గొడవలు కూడా వస్తూ పోతూ ఉండాలి గానీ, ఇలా మాట్లాడకుండా దూరంగా ఉండకూడదు. నువ్వు మాట్లాడకుండా ఉంటే నేనస్సలు తట్టుకోలేను" అంటుంది అంతలోనే కన్నీళ్ళు పెట్టుకుంటూ. "ఏయ్ ఎనిమి, ఏంటా కన్నీళ్ళు? నీకు కాస్త బుద్ధి చెప్దామని నిన్నంతా నీతో మాట్లాడకుండా ఉన్నాను. అంత మాత్రానికి నేనేదో పర్మనెంట్‌గా దూరమైనట్టుగా చేస్తావేంటి?" అంటూ తన్ని దగ్గరికి తీసుకొని తన నుదుటిన ముద్దు పెట్టుకుంటాడు. "హమ్మయ్య! నా మీద కోపం పోయిందా?" అని అడుగుతుంది. "నీ మీద నా కోపం ఎంతసేపు ఎనిమి? నువ్వు మాట్లాడకపోతే అసలు నేనుండలేస్తానా చెప్పు?" అంటూ పక్కన ఉన్న టై తీసుకొని తన చేతిలో పెడుతూ అంటాడు. "నిజమే కళ్యాణ్. ఎవరి కారణంగానూ మన మధ్య గొడవలు రావటం నాకిష్టం లేదు" అంటూ కళ్యాణ్‌కి టై కడుతుంటుంది. "నేను చెప్పేది కూడా అదే. ఎక్కడ వాళ్ళని అక్కడ ఉంచితే కరెక్ట్ గానీ, లేనిపోని సమస్యలు తెచ్చుకొని తల మీద పెట్టుకోకూడదు" అని ఆఫీస్ బ్యాగ్ అందుకొని, చెర్రీని, అన్విని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి, "నేను ఆఫీస్‌కెళ్ళొస్తాను. బాయ్" అని చెప్పి తన నుదుటిన మరొకసారి ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు. కళ్యాణ్ మాటలు కలిపేసరికి మైథిలి సంతోషంగా ఉంది. కానీ అంతలోనే ఈశ్వర్ గురించి ఆలోచిస్తూ, "పాపం, ఈశ్వర్‌కి నేను సహాయం చేయలేకపోతున్నాను" అని అనుకొని బాధపడుతుంటుంది. ఇక్కడ క్రాంతి కూడా ఆఫీస్‌కి రెడీ అవుతూ, "అమ్మా! త్వరగా నా లంచ్ బాక్స్ తీసుకురా. ఆఫీస్ టైమ్ అవుతుంది" అని కేకలు వేస్తుంది. "వస్తున్నానమ్మా" అంటూ జ్యోతి లంచ్ బాక్స్ పట్టుకొని క్రాంతి దగ్గరకొచ్చి, "ఇదిగో అమ్మా" అని ఇస్తుంది. "థ్యాంక్ యూ అమ్మా" అని చెప్పి క్రాంతి ఆ బాక్స్ అందుకొని హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుంటుంది. "అమ్మ క్రాంతి, మీ నాన్న నీకు సంబంధం చూస్తానని చెప్పాడు కదా! నీకొక మంచి సంబంధం చూశాడంట. నిన్ను ఎలాగైనా ఈ సంబంధానికి ఒప్పించమని నాకు ఫోన్ చేశాడు. మరి నీ అభిప్రాయం ఏంటి?" అని అడుగుతుంది. సంబంధం అనగానే క్రాంతి మనసులో సూర్య మెదులుతూ ఉంటాడు. "సూర్య నిన్ను పెళ్లి చేసుకుంటాడనే నమ్మకం ఇక లేదు కాబట్టి, నువ్వు కూడా మూవ్ ఆన్ అయ్యి నీ జీవితాన్ని నువ్వు చూసుకుంటే మంచిది క్రాంతి" అని చెప్తుంది జ్యోతి. తల్లి మాటలకు సమాధానం చెప్పలేక,
నా ఆఫీస్ టైం అవుతుందమ్మా. నేను త్వరగా వెళ్ళాలి అని చెప్పి క్రాంతి మాట దాటి వెళ్ళిపోతుంది. ఏంటో ఆ తండ్రేమో దీనికి పెళ్లి చేయాలని చూస్తున్నాడు. ఇదేమో ఇంకా సూర్యని మర్చిపోలేక బాధపడుతుంటుంది. దీని జీవితం ఏమవుతుందో అర్థం కావడం లేదు అని అనుకొని జ్యోతి బాధపడుతుంటుంది. సూర్య ఆఫీస్‌కి రెడీ అయ్యి రూమ్‌లో కాఫీ తాగుతూ ఉంటాడు. సూర్యకి ఎదురుగా కూర్చున్న జెస్సీ కూడా పేపర్ చదువుతూ, కాఫీ తాగుతూ ఓ పక్క సూర్యని గమనిస్తూ ఉంటుంది. సూర్యకి ఆ కాఫీ తాగ్గానే ఏదో మత్తు ఆవరిస్తున్నట్టుగా ఉంటుంది. యెస్. కాఫీలో కలిపిన టాబ్లెట్ వల్ల సూర్యకి మత్తు ఆవరిస్తుంది అని అనుకొని, "ఏమైంది సూర్య?" అని అంటుంది ఏమీ తెలియనట్టుగా నటిస్తూ. "ఎందుకో తెలీదు జెస్సీ. ఏదో మగతగా అనిపిస్తుంది" అంటాడు సూర్య నుదురు పట్టుకుంటూ. "అయ్యో! నీ హ్యాండ్ ఇంకా పెయిన్ తగ్గలేదన్నావు కదా! హెల్త్ పాడైందేమో" అంటూ సూర్య దగ్గరకొచ్చి నుదుటిన చేయి పెట్టి చూస్తూ, "నీకు ఫీవర్ కూడా ఉంది సూర్య. ముందు నువ్వు రెస్ట్ తీసుకో" అని చెప్తుంది. "నాకు ఫీవరేంటి? నేను బాగానే ఉన్నాను కదా!" అంటాడు సూర్య మత్తు వల్ల మూతపడుతున్న కళ్ళతో. "నీకు జ్వరం వచ్చినట్టుగా నీకు అర్థం కావడం లేదేమో, కానీ నీ ఒళ్ళు కాలిపోతుంది. ముందు నువ్వు పడుకో" అంటూ సూర్యని బెడ్ మీద పడుకోబెడుతుంది. "ఇవాళ ఇంపార్టెంట్ ఫైల్స్ మీద సైన్ చేయాల్సింది ఉంది జెస్సీ. నేను ఆఫీస్‌కి వెళ్ళాలి" అంటాడు మత్తుగా. "ఆ ఫైల్స్ ఏవో ఇక్కడికే తెప్పిస్తానులే. ముందు నువ్వు రెస్ట్ తీసుకో" అంటుంది జెస్సీ. సూర్యకి మత్తు వల్ల కళ్ళు మూతలు పడి నిద్రలోకి పోతాడు. అది చూసి జెస్సీ నవ్వుకొని ఆ రూమ్ నుంచి కాస్త పక్కకొచ్చి తండ్రికి ఫోన్ చేస్తుంటుంది. పరశురాం అప్పుడే ఆఫీస్‌కొచ్చి కూర్చొని కూతురు ఫోన్ లిఫ్ట్ చేసి, "ఏమైందమ్మా జెస్సీ? అనుకున్నట్టుగా చేశావా?" అని అడుగుతాడు. "అనుకున్నట్టుగానే సూర్య మత్తులో ఉన్నాడు డాడీ. ఫైల్స్ వంక చెప్పి క్రాంతికి ఫైల్స్ ఇచ్చి ఇక్కడికి పంపించండి. ఇక తర్వాత అంతా నేను చూసుకుంటాను. ఈ దెబ్బతో క్రాంతికి సూర్య అంటే విరక్తి పుట్టాలి" అంటుంది. "సరేనమ్మా, నేను క్రాంతిని పిలిపించి మన ప్లాన్ అమలు చేయబోతాను. ఉంటాను" అని చెప్పి పరశురాం ఫోన్ పెట్టేస్తాడు. కొద్దిసేపటికి పరశురాంకి ఎదురుగా క్రాంతి నిలబడి ఉంటుంది. "మీరు ఆఫీస్‌కొచ్చి చాలా రోజులవుతుంది సార్" అంటుంది క్రాంతి చిన్న స్మైల్ ఇస్తూ. "ఆఫీస్ బాధ్యతలన్నీ నా కాబోయే అల్లుడికి అప్పజెప్పాను కదమ్మా! అందుకే రావట్లేదు" అంటూ తన మొహాన్ని గమనిస్తుంటాడు. కాబోయే అల్లుడు అనగానే క్రాంతి మొహంలో కనిపించిన బాధని పరశురాం గమనిస్తూనే, "కానీ ఇవాళ సూర్యకి హెల్త్ బాలేదు క్రాంతి. అందుకే నేను రావాల్సొచ్చింది" అంటాడు. ఆ మాట వినగానే కంగారు పడుతూ, "సూర్య సార్‌కి ఏమైంది సార్?" అని అడుగుతుంది. తన కంగారు కూడా పరశురాం గమనిస్తూనే, "సూర్యకి జ్వరంగా ఉంది. చేతికి గాయం తగిలింది కదా! ఆ గాయం వల్లే జ్వరం వచ్చి ఉంటుంది. ఆరోగ్యం బాగలేకపోయేసరికి ఆఫీస్‌కి రాలేకపోయాడు" అని చెప్పగానే, అయ్యో! అని అనుకొని క్రాంతి మనసులో బాధపడుతుంటుంది. పరశురాం తన ముందున్న ఫైల్స్ చూస్తూ, "ఈ ఫైల్ మీద సూర్య సైన్ కావాలమ్మా. ఒకసారి సూర్య దగ్గరికి వెళ్ళి ఈ ఫైల్స్ మీద సైన్ చేయించుకొని రా" అంటూ ఓ 2 ఫైల్స్ క్రాంతికిస్తాడు. "నేనా?" అంటుంది ఆశ్చర్యపోతూ. "ఈ ఫైల్స్ నువ్వు డీల్ చేస్తున్న ప్రాజెక్టువే కదా! అందుకే నీకప్పజెప్తున్నాను. ఇంకెవరికైనా ఇస్తే ఈ ఫైల్స్ మిస్‌యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంది" అంటాడు. "కానీ సార్, రేపు సూర్య సార్ వచ్చాక సైన్ చేయించుకోవచ్చు కదా!" అడుగుతుంది క్రాంతి. "ఈ ఫైల్స్ మీద ముందు సైన్ అయిపోతే దీనికి సంబంధించిన ఫర్దర్ వర్క్ ఇంకా ఉంది. ఇవాళ ఈ ఫైల్స్ మీద సైన్ అయిపోవాలి. అందుకే నిన్ను వెళ్ళి రమ్మంటున్నాను. సూర్య ఉన్న అడ్రస్ నీకు షేర్ చేస్తాను. వీలైతే సూర్య చేత సైన్ పెట్టించుకొని ఫైల్స్ తీసుకొనిరా. లేక సూర్య హెల్త్ బాలేక పడుకొనుంటే ఫైల్స్ అక్కడ పెట్టిరా. సూర్య లేచాక సైన్ చేసి మనకి పంపిస్తాడు" అని చెప్తాడు. ఇక అతని మాట క్రాంతి కాదనలేక, "సరే సార్" అని చెప్పి ఆ ఫైల్స్ తీసుకుని వెళ్ళిపోతుంది. తన అమాయకత్వానికి పరశురాం నవ్వుకుంటూ ఫోన్ తీసి కూతురికి ఫోన్ చేసి, "క్రాంతి ఇప్పుడే బయలుదేరింది జెస్సీ. నువ్వు రెడీగా ఉండు" అని చెప్తాడు. "ఓకే డాడ్. ఇక నేను చూసుకుంటానులే"
అని చెప్పి జెస్సీ ఫోన్ పెట్టేసి పొగ్గరిగా నవ్వుకుంటుంది. పరశురాం నవ్వుకుంటూ ఇంతకీ ఆ ఈశ్వర ప్లాన్ ఎంతవరకొచ్చిందో అని అనుకొని అతనికి ఫోన్ చేస్తుంటాడు. మొక్కజొన్న పొత్తుల బండిని ఓ పక్కగా పెట్టి ఈశ్వర్ మరో పక్క కూర్చొని సిగరెట్ తాగుతూ ఉండగా ఫోన్ రింగ్ అవుతుంటుంది. లిఫ్ట్ చేసి హలో పరశురాం గారు అంటాడు. ఏమైంది ఈశ్వర్? నీ చెల్లెల దగ్గర సెంటిమెంట్ పండించావా అని అడుగుతాడు పరశురాం. పండించాను, కానీ ఇంకా ఫలితం రాలేదు. అదే ఎదురు చూస్తున్నాను అంటాడు. అయితే ఇంకొకసారి మీ చెల్లెల దగ్గర సెంటిమెంట్ పండించు. కళ్యాణ్ అంత ఈజీగా లొంగే రకం కాదు అంటాడు పరశురాం. నేను అదే ఆలోచిస్తున్నాను. ఈసారి ఇంకాస్త డీప్‌గా నా సెంటిమెంట్‌ని పండించే ఆలోచనలో ఉన్నానులే అని మాట్లాడుతూ ఉంటాడు. క్రాంతి సూర్య ఉన్న హౌస్ ముందు ఫైల్స్‌తో ఆటో దిగి ఖరీదైన ఆ హౌస్‌ని చూస్తూ ఇక్కడికి రావటం నాకు అస్సలు ఇష్టం అనిపించడం లేదు. కానీ హెల్త్ బాలేని సూర్యని ఒకసారి చూడాలనిపిస్తుంది. ఫైల్స్ మీద సైన్ పెట్టించుకొని ఒకసారి సూర్య ఆరోగ్యం గురించి కూడా తెలుసుకుంటే పోతుంది కదా అని అనుకొని లోపలికి వెళ్తుంటుంది. హౌస్‌లోకి అడుగు పెట్టగానే అందమైన ఇంటీరియర్ డెకరేషన్‌తో హౌస్ చాలా ఖరీదుగా కనిపిస్తుంటుంది. సూర్య లగ్జరీ లైఫ్‌కి బాగా అలవాటు పడిపోయాడని ఈ ఇల్లు చూస్తేనే తెలుస్తుంది అని అనుకొని సూర్య కోసం చుట్టూ చూస్తూ ఉండగా ఒక సర్వెంట్ పని చేస్తూ కనిపిస్తుంటుంది. ఆ సర్వెంట్ కూడా తనని చూసి దగ్గరికొచ్చి ఎవరమ్మా మీరు అని అడుగుతుంది. నా పేరు క్రాంతి. సూర్య సార్‌తో ఫైల్స్ మీద సైన్ పెట్టించుకుందామని ఆఫీస్ నుంచి వచ్చాను అని చెప్తుంది. అలాగా, సూర్య సార్ పైన ఉన్నారమ్మా, వెళ్ళండి అంటుంది సర్వెంట్. అలాగే అని చెప్పి క్రాంతి పైకి వెళ్తుంటుంది. ఆల్రెడీ జెస్సీ సర్వెంట్‌కి విషయాన్ని చెప్పింది కాబట్టి, సర్వెంట్ కూడా ఈజీగా క్రాంతిని పైకి పంపించి కన్నింగా నవ్వుకుంటుంది. క్రాంతి కాస్త కంగారుగానే పైకి వెళ్ళి సూర్య ఉన్న డోర్‌ని నాక్ చేస్తుంది. లోపల నుంచి డోర్ క్లోజ్ చేసి ఉండకపోవడంతో వెంటనే డోర్ తెరుచుకుంటుంది. డోర్ తీసే ఉందే అని అనుకొని సూర్య సార్ అంటూ క్రాంతి లోపలికొచ్చి ఎదురుగా బెడ్ మీద కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ చేతిలో ఉన్న ఫైల్స్‌ని వదిలేస్తుంది. జెస్సీ దుప్పటి ముసుగులో సూర్య ఛాతీ మీద పడుకొని కళ్ళు మూసుకొని ఉంటుంది. తన ఒంటి మీద టాప్ లేనట్టుగా, తన శరీరం నగ్నంగా కనిపిస్తున్నట్టుగా ఉంటుంది. సూర్య కూడా ఒంటి మీద షర్ట్ లేకుండా కనిపిస్తుంటాడు. అంటే అక్కడ దృశ్యం దుప్పటి ముసుగులో ఇద్దరు నగ్నంగా ఉన్నట్టుగా క్రాంతి కళ్ళకి కనిపిస్తుంటారు. పైగా జెస్సీ జుట్టు చెదిరిపోయి, సూర్యతో శారీరకంగా కలిసిపోయి అలసినట్టుగా కూడా కనిపిస్తూ ఉంటుంది. తన మొహం మీద ఉన్న స్టిక్కర్ సూర్య బుగ్గన అతుక్కొని ఉండి, సూర్య తన భుజం చుట్టూ చేయి వేసి తనని హగ్ చేసుకుని పడుకున్నట్టుగా ఉంటాడు. మనసులో ఆరాధనగా ప్రేమిస్తున్న సూర్యాని మరొక అమ్మాయితో అలా చూసి క్రాంతి హృదయం ముక్కలవుతున్నట్టుగా అయి పటపట తన కలలో కన్నీళ్లు ఆగకుండా ప్రవహిస్తూ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాము. తండ్రి కూతురు వేసిన ప్లాన్లో క్రాంతి సూర్య బలికానున్నారా? ఈశ్వర్ మళ్ళీ ఎలాంటి సెంటిమెంట్ పండించబోతున్నాడు? శత్రువుల నుంచి వస్తున్న ఆపదల నుంచి కళ్యాణ్, సూర్య ఎలా బయటపడనున్నారు? అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.